Hi guys, welcome to our channel and our channel name is Try Illume. In our channel, we produce broadcasting, produce songs and reviews. This is our first broadcasting video. నేను మీ host లోకేశ్వర్, co-host చైతన్య. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ గురించి ఎపిసోడ్ పార్ట్ 1 ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అన్న, నాకు తెలంగాణ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు డౌట్స్ రావడానికి రీజన్ వచ్చేసి మన హిస్టరీ బుక్స్లో గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ వీళ్ళ గురించి రాశారు, కానీ మన తెలంగాణ వీరుల గురించి ఎక్కడా లేదు. ఎందుకని? మన హిస్టరీ ఎక్కడ మిస్ అయిందా? నువ్వు కూడా చూసావారా? మన తెలంగాణకి కూడా ఎందరో వీరులు ఉన్నారు, కానీ దీని గురించి ఎక్కువగా ఎప్పుడు రాయలేదు. దీని గురించి ఒక గొప్ప కథే ఉంది. నీకు తెలుసుకోవాలని ఉందా? అవునా, చెప్పురా. సరే, మరి 1969లోకి తిరిగి వెళ్దాం. ఆ ఇయర్లో మనలాంటి స్టూడెంట్స్ తెలంగాణ కోసం ఫైట్ చేశారు. స్టూడెంట్సా? మనలాంటి వాళ్ళ? అవునరా, స్టూడెంట్సే, కానీ మనలాంటి వాళ్ళు కాదు, కాలేజ్ స్టూడెంట్స్. ఇంపార్టెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. తెలంగాణ అంటే ముందు గుర్తుకొచ్చేది వాళ్ళే. 1956లో ఆంధ్రాలో తెలంగాణ కలిసిన తర్వాత తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తున్నారు అనిపించింది. మోసమా? ఎలా రా అన్నయ్య? అప్పట్లో మన లీడర్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారా. అవునా? ఏ అగ్రిమెంట్? దాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నారా. అవునా? దాంట్లో చాలా ప్రామిసెస్ చేశారు. తెలంగాణ వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని, మన రెవెన్యూ మనకే దక్కాలని, మన పొలాలు మన కోసమే ఉండాలని, మన డ్యామ్స్ మనకే సపరేట్ ఉండాలని. మరి అవి జరిగాయా అన్న? నో, జాబ్స్ మన వాళ్ళకి ఇవ్వలేదు, బయటి వాళ్ళకి ఇచ్చారు. మన రివర్స్ ని పట్టించుకోలేదు. మన డబ్బు ఆంధ్రాలో కలిపేశారు, వాళ్ళే ఖర్చు చేశారు. మన తెలంగాణకి డెవలప్మెంట్ ఆగిపోయింది. అయ్యా, ఇది చాలా తప్పురా. నిజమే. అందుకే 1969 జనవరిలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఎదురు నిలిచారు. మరి వాళ్ళు ఏం చేశారు అన్నయ్య? మీటింగ్స్ పెట్టారు, క్లాసెస్ బైకాట్ చేశారు, కొంతమంది హంగర్ స్ట్రైక్స్ కూడా చేశారు. బయటకి వచ్చి రోడ్ల మీద గట్టిగా అరిచారు. ఏమని అంటే, జై తెలంగాణ. మరి వాళ్ళు భయపడలేదా అన్నయ్య? భయం ఉండొచ్చు, కానీ ధైర్యం ఎక్కువగా ఉంది. అనుకున్నారు తెలంగాణ ఎప్పటికీ బ్యాక్వర్డ్ అయి ఉంటుంది. మరి గవర్నమెంట్ విన్నదా? లేదురా, పోలీస్ వాళ్ళు అడ్డుకున్నారు, ట్రై చేశారు. ఫస్ట్ లాఠీ చార్జ్ చేశారు, ప్రొటెస్ట్ పెంచంగానే ఫైరింగ్ కూడా చేశారు. ఫైరింగ్ అన్నయ్య? స్టూడెంట్స్ మీద బుల్లెట్సా? అవును. 1969 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 300 మంది కన్నా ఎక్కువ స్టూడెంట్స్ చనిపోయారు. కొన్ని రికార్డ్స్ ప్రకారం 369 వరకు చనిపోయారు. అదేంటి? నా స్కూల్ మొత్తం లెక్క లేకపోతేనే అన్నా. అదేరా హార్ట్ బ్రేకింగ్ అంటే. కానీ వాళ్ళ బలిదానం ఒక అగ్నిలాగా వెలిగించింది. ఇంకేం చెప్పాలి? జై తెలంగాణ స్లోగన్ అప్పుడే జనాల హృదయాల్లో దీపంలాగా పెట్టారు. అన్న, వాళ్ళని గైడ్ చేసింది ఎవరు? కొంతమంది లీడర్స్ సపోర్ట్ చేశారు. ఎం చెన్నారెడ్డి అనే ఆయన తెలంగాణ ప్రజా సమితి స్టార్ట్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేశారు. కేవి రంగారెడ్డి గట్టిగా తెలంగాణ కోసం వాయిస్ రేస్ చేశారు. అందుకే ఆయన పేరుని డిస్ట్రిక్ట్ గా పెట్టారు. అన్న, స్టూడెంట్స్, లీడర్స్, జనాలు కలిసి అందరూ వచ్చారా అన్న? అవునరా, రైతులు, కూలీ వాళ్ళు, విలేజర్స్ అందరూ తెలంగాణ పక్కన నిలబడ్డారు. అప్పుడే తెలంగాణ సపరేట్ అయ్యిందా? లేదురా, గవర్నమెంట్ కొన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చిందని చెప్పింది, కానీ తెలంగాణ స్టేట్ ఇవ్వలేదు. మరి ఇది ఎందుకంత ముఖ్యమైనది అన్నయ్య? ఇది ఫస్ట్ స్పార్క్ రా. ఇది తెలంగాణకి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఇచ్చింది, తర్వాత పోరాటానికి వెలుగునిచ్చింది. వాళ్ళ సాక్రిఫైస్ మన మెమరీస్లో ఉండిపోయింది. అది ఇన్స్పైర్ చేసి తర్వాత పోరాటాలకి వెలిగిచ్చింది. చివరికి 2014లో తెలంగాణ స్టేట్ వచ్చింది. అన్న, 1969లో ఉన్న స్టూడెంట్స్ మనలాంటి వాళ్ళే కదా? అవునరా, ఒక్క నిమిషం ఇమాజిన్ చేసుకో. అప్పుడు మనం అక్కడే ఉంటే మనం కూడా గట్టిగా రోడ్డు మీద అర్చేవాళ్ళం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న, 1969 గురించి చెప్పావు కదా, దాంట్లోనే 1956 గురించి ఏదో స్టార్ట్ చేసావు. మన తెలంగాణ ఎందుకు ఆంధ్రతో కలిసింది? చాలా ప్రాబ్లమ్స్ ఉండే కదా. మంచి క్వశ్చన్ రా. అర్థం అవ్వాలంటే 1950sకి తిరిగి వెళ్ళాలి. అప్పట్లో తెలుగు వాళ్ళందరూ ఒకటే స్టేట్లో ఉండేవారు. కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో నిజాం చేతుల్లో ఉండేది. మరి ఆంధ్ర, మద్రాస్ 2 స్టేట్స్గా ఎప్పుడు విడిపోయాయి? 1953లో రా. ఒక లీడర్ పొట్టి శ్రీరాములు
హంగర్ స్ట్రైక్స్ చేశారు. 56 రోజులు ఫుడ్ తీసుకోలేదు. చివరికి బలిదానం ఇచ్చారు. వాళ్ళ సాక్రిఫైస్ వల్ల ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయింది. క్యాపిటల్ కర్నూలు గా ఉండేది. అయ్యో, తన జీవితం ఇచ్చేసాడా? అందుకేనా తన వల్ల ఆంధ్ర స్టేట్ వచ్చింది? తర్వాత తెలంగాణ కూడా కావాలి అనుకున్నారా? అవును, కొన్ని లీడర్స్ విశాలాంధ్ర ఉండాలని ఆశించారు. అందరూ తెలుగు వాళ్ళు ఒక బిగ్ స్టేట్ లో ఉండాలని అనుకున్నారు. మరి తెలంగాణ వాళ్ళు హ్యాపీగా అగ్రి అయ్యారా అన్న? అవ్వలేదురా. బాగా కేర్ఫుల్ గా ఆలోచించారా. ఎందుకంటే తెలంగాణ దగ్గర సరిపడే డబ్బు ఉంది, కానీ ఆంధ్ర దగ్గర డెఫిషియెంట్ ఫండ్ ఉంది. ఓకే, ఇంకేం జరిగింది? జాబ్స్ ప్రకారం తెలంగాణలో ముల్కీ రూల్స్ ఉన్నాయి. లోకల్ జాబ్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఆంధ్రాలో ఆ రూల్ లేదు. మరి ఫార్మింగ్ వస్తే మన తెలంగాణ మొత్తం డ్రై ల్యాండ్స్. ఆంధ్రాకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటర్ ఎక్కువగా ఉండేవి. అంటే తెలంగాణ లీడర్స్కి ఆల్రెడీ తెలుసా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని? అవునరా, ఇప్పుడు చెప్పారు చాలా మంది కలవద్దని, కానీ చివరికి ప్రామిసెస్ తో అగ్రి అయ్యారు. ప్రామిసెసా? ఎలాంటి ప్రామిసెస్? 1956లో లీడర్స్ అందరూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అన్నారు. దాంట్లో ప్రామిసెస్ ప్రకారం తెలంగాణ మనీ తెలంగాణలోనే ఖర్చు చేయాలి. జాబ్స్ లోకల్స్ కే ఇవ్వాలి. తెలంగాణ కోసం డెవలప్మెంట్ బోర్డ్ ఉండాలి. తెలంగాణ లీడర్స్ కి ఫేర్ అండ్ షేర్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి. హైదరాబాద్ హైకోర్ట్ కంటిన్యూ అవ్వాలి. ఉర్దూ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉండాలి. ఇవన్నీ జెంటిల్మెన్ అగ్రిమెంట్. వావ్, ఎంత బాగుందన్న వినడానికి. కానీ మరి వాళ్ళు ఫాలో అయ్యారా అన్నయ్య? అవ్వలేదురా. పేపర్ లో సూపర్ గా అయింది, రియాలిటీలో టోటల్ బ్రేక్ అయ్యింది. తెలంగాణ మనీ ఆంధ్ర ప్రాజెక్ట్స్ కి పంపించారు. జాబ్ అవుట్ సైడర్స్ కి పోయాయి. ఇరిగేషన్ ఆంధ్రకి ఎక్కువగా ఇచ్చారు. మన తెలంగాణ లీడర్స్ కి వాల్యూ లేకుండా పోయింది. అయ్యో, ఇది ఫుల్ చీటింగ్ రా. అవునరా, ఇదే ఫస్ట్ పెద్ద మోసం. దీనివల్లే 1969 మూవ్మెంట్ కి రూట్ వేసింది. 1956 నవంబర్ 1 నుంచి ఆంధ్ర స్టేట్ తెలంగాణ కలిసి న్యూ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. అప్పుడే కర్నూలు క్యాపిటల్ ని హైదరాబాద్ క్యాపిటల్ గా మార్చారు. మరి జనాలు హ్యాపీగా ఉన్నారా అన్న? ఆంధ్ర వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ తెలంగాణ వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉండిపోయాయి. తర్వాత అవే నిజమయ్యాయి. సో అన్న, 1969లో ఉస్మానియా స్టూడెంట్స్ ని ప్రొటెస్ట్ చేశారా? అవునరా. 1956 ప్రామిస్ బ్రేక్ అయినందుకు 1969లో ఉస్మానియా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. కానీ అన్న, ఇదంతా 1950 తర్వాత జరిగింది. ముందు నిజాం రూల్లో ఎవరు ఫైట్ చేయలేదా? ఇండిపెండెన్స్ ముందు ఒక పెద్ద ట్రైబల్ హీరో ఆదిలాబాద్ నుంచి ఫైట్ చేశాడు. అతని పేరే కొమురం భీమ్. కొమురం భీమా? ఫారెస్ట్ లో లైఫ్ కష్టం, నిజాం రూల్లో ఇంకా కష్టం, అందుకే కొమురం భీమ్ నిల్చున్నాడు. మరి ఏం ప్రాబ్లమ్స్ అన్నయ్య? ట్రైబల్స్ కి అసలు రైట్సే లేవు. పశువులు అడవిలో తిరిగినా కానీ ట్యాక్స్ పడేది, పనిష్మెంట్ ఇచ్చేవారు. ల్యాండ్ ఓనర్స్ బాగా టార్చర్ చేసేవారు. హెవీ ట్యాక్సెస్ పడేవి. అవునా? బాండ్ లేబర్స్ కూడా ఉండేవి. ఏ తమ్ముడు, ఉన్నావా? ఉన్నా. ఏం ఆలోచిస్తున్నావురా అంతగా? ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతుందిలే. సాడ్ సాంగా? ఏం సాడ్ సాంగ్? ఒక చిన్న గుడ్డలు వేసుకొని అడవిలో నుంచి ఇలా వస్తుండగా విలన్ ఎదురు వచ్చి ఫైట్ స్టార్ట్ అయింది. రియల్ లైఫ్ కి రారా తమ్ముడు. రియల్ లైఫ్ లో నో సాంగ్స్, నో స్లో మోషన్ ఎంట్రీస్. కష్టాలు కన్నీళ్లు అవి మాత్రమే ఉంటాయి. భీమ్ కి ప్రాపర్ స్కూలింగ్ లేదు. జనాల కష్టాలను చూసి నేర్చుకుంటున్నాడు. అప్పుడే తనకి మరొక గొప్ప హీరో గురించి తెలిసింది. అతని పేరే అల్లూరి సీతారామరాజు. రాజుగా? త్రిపుల్ ఆర్ లాగానా? రాజు ఇంకా భీమ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నాటు డాన్స్ చేశారు కదా. అది సినిమా ఇమాజినేషన్స్ రా బాబు. రియాలిటీలో ఇద్దరు కలవలేదు. అల్లూరి 1924లో చనిపోయాడు. అప్పుడు భీమ్ టీనేజర్ మాత్రమే. అల్లూరి ఒక హార్స్ మీనా, భీమ్ ఒక టైగర్ తో ఇద్దరు కలిసి వస్తుంటే ఇంటర్వెల్ బ్యాంక్. నిజమేరా, అప్పుడు హిస్టరీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిపోయేది. సో గైస్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎపిసోడ్ తెలంగాణ. ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.